హాయ్ గాయ్స్, నేను మీ మన్నీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం చపాతీ బన్స్ అనేవి ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తానండి. ఇవి హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఎప్పుడు మనం ఇడ్లీ దోశ వడ కాకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్ బాగుంటాయండి. ఇవి తక్కువ టైంలో కూడా అయిపోతాయి, ఎక్కువగా తినొచ్చు కూడా అండి. చూడండి, ఇవి చాలా హెల్తీ అండి. ఎందుకంటే మనం చపాతీ లోపల పెట్టే స్టఫ్ కూడా చాలా హెల్తీ స్టఫ్ పెడుతున్నామండి. ఇవి చిన్నపిల్లలకి పెట్టి చూడండి, చాలా టేస్టీగా తింటారు. ఇంకొకటి కూడా అడుగుతారండి, మరోసారి చేయమని కూడా అడుగుతారు. అంత టేస్టీగా ఉంటాయి. ఇవి నా స్టైల్లో చూపిస్తాను, ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా మనం ఒక బౌల్ అనేది తీసుకోవాలండి. అందులోకి మనం ఒక కప్పు గోధుమ పిండి అనేది తీసుకుంటున్నానండి. మీరు మైదా పిండి కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండితో హెల్తీగా చేస్తున్నాను. చూడండి, చిటికెడంత ఉప్పు అనేది వేసుకోవాలండి. ఈ గోధుమ పిండి ఉప్పు రెండు బాగా మిక్స్ అవ్వాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటాయి. చూడండి, రెండు బాగా మిక్స్ అయిపోయాయి కదా. చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది వేసేసుకొని కలుపుకోవాలండి. ఈ వాటర్ అనేది మనకి ఎక్కువ ఒకేసారి పోసేసుకోకూడదండి. కొద్దిగా వేసుకొని చేసుకుంటే మనకి చపాతీ పిండి చాలా స్మూత్గా వస్తుంది. ఆయిల్ అనేది ఇప్పుడే వేసుకోకూడదండి. ఆయిల్ అనేది వేస్తే మనకి ఉబ్బదండి పిండి. చూడండి, బాగా మెత్తగా మనం కలుపుకునేటప్పుడే మనకి బాగా మెత్తగా స్మూత్గా వచ్చేటప్పుడు చేత్తోనే నలుపుకుంటూ బాగా కలుపుకోవాలండి. చూడండి, పిండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఇలా ఉన్నప్పుడు కొద్దిగా ఎగస్ట్రానే ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలండి. అప్పుడే మనకి పిండి బాగా ఉబ్బుతుంది. ఈ పిండి అనేది మనకి ఒక 2-3 గంటలైనా పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకి ఈ చపాతీ పిండి చాలా సాఫ్ట్గా, అసలు మనం ఎట్ట చెప్తే అట్లా వస్తాయండి ఈ చపాతీ రోల్స్. చూడండి, అలా పిండిని తడిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడు ఎంత బాగా వచ్చాయో. చూడండి, మీకే అర్థమవుతుంది కదా. చపాతీ పిండి అంత స్మూత్గా వచ్చేసిందండి. ఇవి మనకి ఎలా కావాలంటే అంత సైజులో మనం బాల్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, మనం చపాతీలోకి మనం స్టఫ్ పెడుతున్నాం కదా బన్లోకి. దానికోసంగా ముందుగా తరిగిన మనం క్యారెట్ అనేది తీసుకున్నానండి. ఒక 4-5 ముక్కలు ఆనియన్స్ అనేది కొద్దిగానే వేసుకున్నానండి. మీకు కావాలంటే కొద్దిగా ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. తర్వాత మనం గుప్పెడు కొత్తిమీర, తర్వాత ఇది మనకి పాలకూర అండి. ఆ పాలకూర మనం సన్నగా తరుక్కున్న పాలకూర వేసాను. తర్వాత ఇది ఉల్లగడ్డ, ఉడకబెట్టిన ఉల్లగడ్డలండి, బాగా మెత్తగా పిసుకున్నానండి. చూడండి, వీటి 4టిని బాగా మెత్తగా మన చేత్తోనే పిసికేసుకోవాలండి. అప్పుడే మన దీంట్లో వాటర్ అనేది వేయకూడదండి. ఇలా మొత్తాన్ని మనం మెత్తగా పిసికి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి మనకి డైజెషన్ కోసం 1 స్పూను జీలకర్ర అనేది వేసుకున్నానండి. పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ 1 స్పూన్ జీలకర్ర అనేది వేసుకుంటే డైజెషన్ బాగా అవుతుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ కారం అనేది వేసుకున్నాను. ఈ కారం అనేది కూడా మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత సాల్ట్ అనేది కూడా మీకు నచ్చినంత వేసుకోండి. అంటే నేను ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల నూనె అనేది వేసుకున్నానండి. చూడండి, ఈ అన్నిటినీ మొత్తాన్ని మనం మళ్ళీ చేత్తోనే బాగా పిసుక్కోవాలండి. అప్పుడు మనకి ముద్దలాగా ఏర్పడుతుంది. వాటర్ అనేది అస్సలు వేయకూడదండి. ఈ చపాతీ బన్స్లోకి మనం స్టఫ్ పెట్టేది కదా, మళ్ళీ మనకి లూజ్ అయితే ఈ స్టఫ్ అనేది మనకి ఈ బన్స్ అనేటివి బాగా రావండి. చూడండి, అలా పక్కన పెట్టేసుకోవాలి బాల్స్ చేసుకొని. తర్వాత మనం ఒక చపాతీ పిండి తీసుకొని దాంట్లోకి మనకి పొడి పిండి అనేది వేసుకొని మనకి నచ్చిన స్టైల్లో నేను బన్స్ టైప్లో చేసుకుంటున్నానండి. తర్వాత మీ ఇష్టం అండి, ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో చేసుకోండి. చూడండి, మనం చపాతీ అనేది ఎంత స్మూత్గా వచ్చిందో, మనకి ఎట్లా కావాలంటే అట్లా వస్తుంది కదా. అలా చూడండి, చపాతీ అనేది మరీ మందంగా ఉండకూడదు, అట్లానే మరీ పలచగా కూడా ఉండకూడదు. ఎందుకంటే పలచగా అంటే మనం లోపల స్టఫ్ పెడుతున్నాం కదండి, అందుకని మరీ పలచగా ఉంటే మనకి స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. అందుకని మనం స్టఫ్ అనేది పెట్టుకునేటప్పుడు కొద్దిగా చపాతీ అనేది మందంగానే ఉండాలండి. మరీ మందంగా కాదండి, మనం చపాతీ ఎట్లా రుద్దుకుంటాం అలా రుద్దేసుకోవాలి. చూడండి, అలా నేను బన్స్ లాగా చేసుకుంటున్నానండి, చపాతీ బన్స్ లాగా. అందువల్ల నేను ఈ స్టైల్లో చేసుకున్నాను. చూడండి, అలా ఇంకొక మడత వేసి మనకి ఎక్స్ట్రా ఉండే పిండిని ఇలా ఒక చాకుతో కానీ ఇలా దాంతో కానీ తీసేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి సైడ్ ఉండేది మనకి టేస్ట్ అనేది ఉండదు కదా. చూడండి,
అలా మనకి ఎట్లా నచ్చితే అలా తీసుకోవచ్చు. చూడండి నీట్గా వచ్చేసింది. మనకి చపాతీ పిండి ఎక్కువసేపు నానితే చాలా టేస్ట్ అనేది కూడా బాగుంటుందండి. చపాతీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి అలా ఘాట్లు ఎందుకు పెడుతున్నానంటే మనకి పెనం మీద వేసినప్పుడు కాలేటప్పుడు లోపలికి మనకి మంట అనేది పోయి లోపల కూడా బాగా కుక్ అవుతుందని అలా వేసుకున్నానండి. చాలా టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది. అంటే లోపల దాకా మనకు ఆ సెగ పోయి బాగా కూడా ఫ్రై అవుతాయి. లోపల ఉండే స్టఫ్ కూడా బాగా ఉడికిపోతుంది. చూడండి మరొకటి కూడా నేను అలాగే చేసుకుంటున్నాను. చూడండి అలాగే మనకి చపాతీ పిండి ఎంత స్మూత్గా వచ్చిందండి. మనకి చపాతీ పిండి ఎంత స్మూత్గా వస్తే అంత టేస్ట్ అనేది బాగుంటుందండి. చూడండి మరొకటి కూడా చేసుకుంటున్నాను. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ స్వీట్స్ చాలా ఉన్నాయండి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చెక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి మరొకటి కూడా చేసుకున్నాను. ఇలాగే దాన్ని కూడా మనం సైడ్ ఉండే మొత్తాన్ని మనం అడ్జస్ట్ కూడా తీసేసుకున్నామండి. చూడండి ఎక్కువ ఉన్న పిండిని కూడా మనం తీసేసుకున్నాము. ఇలా మనకి ఎన్ని చపాతీ ఇలా అవుతాయో అన్నీ మనం ముందుగానే చేసి పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి చపాతీ రుద్దుకునేటప్పుడు మాత్రం అండి మరీ ఎక్కువగా మందంగా రుద్దేయకూడదండి. ఎందుకంటే లోపల స్టఫ్ పెట్టున్నాం కదా కాలదండి. మరీ పలచంగా రుద్దుకోబాకండి. మనం చపాతీకి ఎట్లా రుద్దుకుంటామో అలా రుద్దుకోండి. చూడండి అలా మనం ఘాట్ అనేది పెట్టుకుంటే లోపలకు కూడా మనకి ఇవి అంటే మనం కింద పెనం మీద కాల్చుకుంటాం కదా ఆ సెగ అనేది లోపలకు కూడా పోయి లోపల నుంచి బాగా కుక్ అవుతుందండి. చూడండి నేను మొత్తాన్ని ఇలా రెడీ చేసుకున్నానండి. ఇలా మనం పొద్దున్నే టిఫిన్కి ఇలా బ్రేక్ఫాస్ట్కి కానీ టిఫిన్కి కానీ మనం డిన్నర్కి కానీ ఇలా చేసుకొని తింటే చాలా హెల్దీ అండి. వీటికి మనం ప్రత్యేకంగా మళ్ళీ చట్నీలు కారాలు పొడులు ఏం అవసరం లేదండి. అలా ఉత్తగానే తినేసేయచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా ఒక్కసారి ఈ స్టైల్లో చేసుకోండి, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి. ఇలా పిల్లలకి మనం లంచ్ బ్యాగులో కానీ కట్టిస్తే కానీ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. అంత టేస్టీగా కూడా ఉంటాయి. తొందరగా కూడా అయిపోతాయండి. ఏం పెద్ద కష్టం అనేది ఉంది. 10 నిమిషాల్లో చేసుకునేటివి. మనమేం వాటిని స్టఫ్ అనేది కూడా మనం ఫ్రై చేసే ఏం లేదు కదండి. అప్పటికప్పటికి కలిపేసుకొని స్టఫ్ పెట్టేసుకునేదే కదా. చూడండి మనం కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ అనేది పర్లేదండి. ఫస్టే మనం ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటే మనం నేనైతే 4 చేశానండి. 4కి 2 స్పూన్ల ఆయిల్ అనేది సరిపోయింది. ఎందుకంటే మనం కొద్దిగా ఆయిల్తోనే ఇది మాత్రం మొత్తం సిమ్లోనే చేసుకోవాలి. ఇలా ఒత్తుకుంటూ సిమ్లో చేసుకుంటే లోపల స్టఫ్ పెట్టున్నాం కదా మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోద్దండి. చూడండి నేను మరి ఆయిల్ అనేది వేయలేదండి. ఆ ఆయిల్తోనే ఆయిల్ ఉన్న దగ్గరికి మనం మళ్ళీ వేసుకున్నాం కదా రెండోసారి దాన్ని తిప్పుకున్నానండి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేసుకుంటే అంత మంచిది కాదు కదా. అందుకని నేను తక్కువ ఆయిల్తోనే చేసేస్తున్నాను. దీనికి మనం డీప్ ఫ్రై చేయలేదండి. చూడండి నాకు చపాతీలు ఎంత బాగా వచ్చాయో. చూడు చపాతీ బన్ అనేవి ఎంత ఎర్రగా కూడా వచ్చాయి చూడండి. మనం సిమ్లో కాల్చుకున్నామంటే ఇలా ఫ్రై అవుతే బాగా వస్తాయండి. చాలా టేస్ట్ అనేది కూడా బాగుంటాయి. కాకపోతే మనం ఓపికగా చేసుకోవాలండి. చూడండి మరొకటి కూడా వేసేసుకున్నాను నేను. దీన్ని కూడా సిమ్లోనే కాల్చుకోవాలి. మళ్ళీ పక్క జరుపుకొని అదే నూనెలో వేసుకున్నానండి. చూడండి అలా ఒత్తుకుంటూ ఉంటే మనకి లోపల ఉన్న స్టఫ్ అనేది బాగా ఫ్రై అవుతుంది. చూడండి ఇలా మొత్తాన్ని మనం సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే అయిపోవాలండి. మరీ ఎక్కువ మంట పెట్టేస్తే మనకి పైన కలర్ అనేది వచ్చి లోపల స్టఫ్ అనేది మనకి ఫ్రై అవ్వదండి. పచ్చగానే ఉంటుంది. అప్పుడు మనం తినలేము. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. అంత టేస్టీగా ఉంటాయి, అంత ఎమ్మీగా ఉంటాయి. చూడండి మనం అట్లా అనుకుంటూ ఉండాలా. చిన్న ప్రాసెస్లో మనం చిన్న మంట పెట్టుకొని నిదానంగా వీటినన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చాయో కలర్ అనేటివి కూడా అలా రావాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. మేము చపాతీ పిండి ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటామండి. అందువల్ల మాకు కలర్ అనేది చాలా బాగా వచ్చాయి. నేను చపాతీ పిండి కూడా ఎక్కువసేపు తడిపి పెట్టి పక్కన పెట్టేశానండి. అప్పుడు ఏంటంటే మనకి చపాతీ పిండి స్మూత్గా అసలు మనం చెప్పినట్లు వస్తాయండి.
చూడండి చపాతీ బన్స్ ఎంత బాగా వచ్చాయో. మొత్తాన్ని ఒక్కొక్కటి మనం ఇలాగే అన్నీ ఫ్రై చేసుకోవాలండి. మనకి క్రిస్పీగా రావాలండి, మరీ పచ్చగా ఉండకూడదు. ఇవి క్రిస్పీగా వస్తేనే మనకి తింటుంటే లోపల మనకి స్టఫ్ అనేది జ్యూసీగా, పైన ఇవి చపాతీ అనేది క్రిస్పీగా వచ్చి టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి. అంత బాగుంటాయి. చూడండి నేను అలా ఒక చపాతీకి అలా మనకి స్టఫ్ అనేది కూడా బయటకు వస్తుంది. అలా అస్సలు నీట్గా వస్తాయండి, ఎంత బాగా వస్తాయో. చూడండి ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి. చూడండి బాగా వచ్చాయి కదా. నేను చేసుకున్న 4 చిన్న సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసేసానండి. పిల్లలు చాలా ఇష్టంగా ఎమ్మీగా తింటారండి. చూడండి మనకి ఆయిల్ అనేది కూడా పెనానికి లేదు కదా, అంత నీట్గా వచ్చేస్తాయి. మనకి ఎక్కువ ఆయిల్ కాకుండా తక్కువ ఆయిల్తో ఇలా చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత బాగున్నాయో చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా. చూడండి ఒకటి నేను చాక్తో కట్ చేసి చూపిస్తున్నాను. చాలా వేడిగా ఉందండి, కట్ చేసి చేత్తో చుంచలేక కట్ చేశాను. చూడండి ఎంత బాగా లోపల స్టఫ్ అనేది కూడా ఎంత బాగా ఉడికిపోయిందో తీసి చూపిస్తున్నాను. చూడండి పట్టుకున్న దానికి ఛాన్స్ లేదు, భలే వేడిగా ఉన్నాయి. చూడండి ఎంత బాగా మనకి ఫ్రై అయిపోయాయో. చూడండి లోపల ఉన్న స్టఫ్ కూడా బాగా కుక్ అయిపోయిందండి. మరొక వీడియోతో రేపు కలుద్దాము. థ్యాంక్ యూ.